అనగనగా ఒక గ్రామం పేరు చింతకుంట. అక్కడ నివసించే రైతు రామయ్య కష్టపడి జీవితం గడుపుతున్నాడు. అతనికి ఒక కుమారుడు కృష్ణ, భార్య సరళ. ఒకరోజు ఉదయం రామయ్య ఆకాశం వైపు చూస్తూ ఇలా అనుకుంటాడు. ఎప్పుడు చూసినా ఈ ఆకాశం తెల్లగా ఉంటుంది. మబ్బులు ఎప్పుడు వస్తాయో, వాన ఎప్పుడు పడుతుందో. ఇప్పుడు ఆ మబ్బులు వానలే చూస్తుంటావు. కాలం మారింది. ఇప్పుడు పొలాలు దరిదాపుల్లో పడిపోయాయి. మనం పట్నం వెళ్ళాలి. అక్కడ మంచి అవకాశాలు ఎక్కువ. వెళ్ళి ఏం చేస్తావురా కృష్ణ? అక్కడ మనం కష్టపడితే ఎవరు గుర్తిస్తారు? ఈ మట్టే మన అసలైన జీవితం. చూడండి మామయ్య గారు, మీరు చెప్పింది నిజమే, కానీ మేమిద్దరం కలిసి ఏదైనా వ్యాపారం మొదలు పెడితే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. కృష్ణకి మంచి ఆలోచనలు ఉన్నాయి. సరళమ్మా, నువ్వు నీ మాటలతో కృష్ణని బలహీనుని చేయకు. వ్యవసాయమే మన ధ్యేయం. ఈ భూములే మనకు ఆధారం. అదే భూములు ఇప్పుడు లాభాలు ఇవ్వడం లేదు నాన్న. మేము వ్యాపారం చేయాలి అంటే మీరు మద్దతు ఇవ్వకపోతే ఎలా? కృష్ణ, మీ నాన్నగారు మనసు మార్చుకోవడం అంత ఈజీ కాదు, కానీ నీకున్న ఆవేశం తగ్గించుకో. మెల్లగా మామయ్య గారి మనసు మారేలా చూద్దాం. నువ్వు లేకపోతే నేను ఎప్పుడో ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయేవాడిని, కానీ నువ్వు ఆపడం వల్లనే ఇంకా ఉన్నాను. మనం మంచి పని మొదలు పెడితే మామయ్య గారు కూడా ఒప్పుకుంటారు. మనం ఒక చిన్న పేడ తయారు చేసే యూనిట్ని ప్రారంభిద్దాం. పేడ అంటే రైతుల దగ్గర పాడి పశువుల పేడ సేకరించి కంపోస్ట్ తయారు చేసి అమ్ముదామా? అవునండి, ఇప్పుడు జీవ వ్యవసాయం పట్ల అంతటా ఆసక్తి ఉంది. మన గ్రామానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనకు కూడా చాలా ఆదాయం వస్తుంది. రెండు వారాల తర్వాత వారు చిన్న యూనిట్ మొదలుపెట్టారు. మొదట్లో గ్రామంలో ఎవరూ విశ్వసించలేదు. ఒకరోజు రామయ్య వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేం పనిరా? పేడ పోగేసి వ్యాపారం చేస్తావా? నాన్న, ఈ పనికి మంచి మార్కెట్ ఉంది. ఇది కేవలం చెత్త కాదు, మన భూమికే సహాయపడుతుంది. అప్పుడు ఆదాయం కూడా వస్తుంది. ఇంతకాలం వ్యవసాయం చేసి సారం పోయిన మట్టిని ఇప్పుడు మళ్ళీ జీవంతో నింపే పనే ఇది. మీరు చూస్తే గర్వపడతారు మామయ్య గారు. తర్వాత రమ్మయ్య మనసులో మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్ని నెలల తరువాత చింతకుంట గ్రామమంతా ఇప్పుడు జీవ వ్యవసాయం వైపు మొగ్గుతున్నది. కృష్ణ, సరళ వ్యవహార పద్ధతిని చూసి రామయ్య కూడా యూనిట్లో సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు గ్రామస్తులందరూ ఒకటై రామయ్య, కృష్ణ, సరళకి గ్రామ పురస్కారం ఇచ్చారు. ఇప్పుడే అర్థమైంది. మార్పు అంటే తప్పు కాదు, మార్పు మంచిది, కానీ దానికి బుద్ధి అవసరం. ఒకరోజు గ్రామానికి చెందిన పెద్ద కాపు వెంకటయ్య రామయ్యని కలుస్తాడు. రామయ్య, నీ కొడుకు కోడలు తలిచిన పని ఎంత చక్కగా సాగుతుంది. మన ఊరు వాళ్ళంతా ఇప్పుడు ఆ కంపోస్ట్నే వాడుతున్నారు. కానీ పక్క ఊర్లో బిల్ వెంకటేశం తన వైపు జనాలని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అవునా? వాళ్ళకంటే ముందు మనమే మొదలు పెట్టాము. మన కృష్ణ, సరళ ఎంతో కష్టపడ్డారు. ఇక ఈ పని మన ఊరినే కాదు, పక్క ఊర్లను కూడా ఎదిగించాలి. మన గ్రామం పచ్చగా ఉండాలంటే మనమే ముందడుగు వెయ్యాలి. వ్యవసాయానికి సహాయంగా జీవ ఎరువులు చాలా బాగా ఉపయోగపడతాయి. మన ప్రాజెక్ట్ ఇప్పుడు మన ఊరికి మాత్రమే పరిమితం కాదు. మనం ఇప్పుడు వాటర్ ట్యాంక్ వద్ద ఒక పెద్ద షెడ్ నిర్మించి అక్కడే ఇంకొన్ని యూనిట్లు ఏర్పాటు చేస్తే ఉత్పత్తి పెరుగుతుంది. ఆలోచనలు చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. నా కాళ్ళు మట్టిలో ఉంటే మీ కన్నులు భవిష్యత్తుపై ఉన్నాయి. మీకో సలహా,
గ్రామస్తులను భాగస్వాముల్ని చేయండి. ఇదే నిజమైన సేవ. మామయ్య గారు, మీరు చెప్పింది నిజమే. గ్రామస్తులను భాగస్వాములను చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. అక్కడి నుండి కృష్ణ గ్రామ ప్రజలను సమావేశానికి పిలవడానికి బయలుదేరుతాడు. ఇది మా వ్యాపారం కాదు, ఇది మన గ్రామ భవిష్యత్తు. ప్రతి ఒక్కరూ దీనిలో భాగం కావాలి. అందరూ కలిసి చింతకుంట జీవ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం అనే పేరుతో సంఘాన్ని ప్రారంభిస్తారు. ఇందులో ప్రతి ఒక్క రైతు పెట్టుబడిదారవుతాడు. ఇంతకాలం మేము ఎరువుల ఉత్పత్తిదారుల కోసం వెంటబడుతున్నాం. ఇప్పుడు మనమే ఉత్పత్తిదారులమయ్యాం. మన ధాన్యాలు, పంటలన్నీ ఈ ఎరువులతో ఆరోగ్యంగా పెరుగుతాయి. ఒకరోజు గ్రామంలో కాంపోస్ట్ ప్యాకింగ్ బస్తాలు కాలిపోయినట్టు తెలుస్తుంది. సహజంగా జరిగిందనిపించడం లేదు. ఇది ఎవరో కావాలని చేసిన పనిలా ఉంది. నిజమే మామయ్య, మేము పెట్టిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఒక బైక్ వచ్చినట్లు ఉంది. అతను బీరు వెంకటేశం మనిషి అని తెలియంది. ఇంతవరకు మనం ఎవరికీ నష్టం చేయలేదు. ఇప్పుడు మన పద్ధతులు ఆయన్ని భయపెడినట్లుంది. మనం పోలీసులు, మీడియాతో మాట్లాడి న్యాయం కోసం పోరాడదాం. కృష్ణ పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. పోలీస్తో పాటు తమ యూనిట్కి చేరుకుంటారు. విచారణ మొదలుపెట్టారు. పోలీసుల దర్యాప్తుతో కుట్ర వెలుగులోకి వస్తుంది. బీరు వెంకటేశం శిక్షితుడవుతాడు. జిల్లా కలెక్టర్ కూడా వారి యూనిట్ను సందర్శించి ప్రశంసిస్తారు. మీరు ప్రారంభించిన ఈ సంఘం జిల్లాలో మోడల్ ప్రాజెక్టుగా నిలుస్తోంది. మేము దీన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు సాయం అందిస్తాం. పరిచయం ఉన్న వ్యవసాయ భూములకే పరిమితం కాకుండా మారుతున్న సమాజ అవసరాలను అర్థం చేసుకుని కొత్త మార్గాలు అన్వేషించాలి.